ఈరోజు బ్రెడ్తో సింపుల్గా చేసుకునే స్నాక్ అయితే చూపిస్తాను. జస్ట్ మీకు ఈ స్నాక్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం అయితే ఇక్కడ నేను బ్రెడ్ స్లైసులు తీసుకున్నాను. ఇది మీరు వైట్ బ్రెడ్ అయినా తీసుకోండి, లేదంటే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోండి. వైట్ బ్రెడ్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో చూసారు కదా, సైడ్లన్నీ ఇలా కట్ చేసుకొని మధ్యలోకి ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. ఇట్లనే మీరు తీసుకున్న బ్రెడ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇందులో 1.5 స్పూను షుగర్ వేసుకొని మంచిగా షుగర్ కరిగేంత వరకు బాగా బీట్ చేసుకోండి. ఈలోపు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో చూసారు కదా, ఇక్కడ మంచిగా బీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పాలు, ఇవి కాచి చల్లారబెట్టుకున్న పాలు ఒక 1/2 కప్పు వేసుకోండి. ఇందులో ఒక 1/2 స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్, ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకొని చూసారు కదా, ఇలా కలిపేసుకున్న దాన్ని మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్, ఒక 2 తీసుకోండి. ఒక 2 పీసులు ఇలా తీసుకొని మంచిగా అందులో ఎగ్గులో బాగా ముంచేసుకోవాలి. మనకి బ్రెడ్ ఎక్కడ కనపడకుండా చూసారు కదా, ఇలా బాగా ముంచేసి డిప్ చేసుకొని ఇప్పుడు దీన్ని ప్యాన్లో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుందాము. సో ఇక్కడైతే నేను బటర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ లేదు అనుకుంటే నెయ్యి వేసుకోండి. బటర్ ఇలా మంచిగా కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్లు, అవి ఇలా అన్నీ పెట్టేసుకోండి. ఇలా అన్నీ పెట్టేసుకొని ఒక పక్క కాలిన తర్వాత తిప్పేసుకోవడమే, అంతే అండి. సో చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. మా ఇంట్లో చేసి పెట్టాను, పిల్లలు జస్ట్ ఒక 1 మినిట్లో ఫినిష్ చేసేసారు, అంత టేస్టీగా ఉన్నాయి. సో చూసారు కదా, ఒక పక్క కాలిన తర్వాత ఇట్లా తిప్పేసుకోండి, ఈజీగానే వచ్చేస్తాయి. ఒక పక్క కాలిన తర్వాత తిప్పేసుకోండి, లేదంటే చినిగిపోతాయి. సో చూసారు కదా, ఇట్లా 2 వైపులా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోండి. ఇట్లా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. సో సింపుల్గా ఉంటుంది ఈ స్నాక్, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు పిల్లలకి కానీ ఎవరికైనా ఈ స్నాక్ పెట్టండి, ఏదో బేకరీలో నుంచి తెచ్చిందా అని అడుగుతారు. సో చూసారు కదా, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ దాకా పౌడర్ షుగర్, రెగ్యులర్గా ఇది షుగర్ని మనము గ్రైండర్ జార్లో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోండి. దీన్ని 1.5 స్పూన్ వేసుకొని ఇందులో 1 స్పూను మిల్క్ పౌడర్, ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే జస్ట్ పౌడర్ షుగర్లోనే మనము చేసుకున్నా సరిపోతుంది. సో ఈ 2 మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్లో, అవి మంచిగా ఇలా ముంచేసేయండి, ఇలా అద్దుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకుంటే జస్ట్ షుగర్ పౌడర్లోనే ఇలా అద్దేసుకోండి, సరిపోతుంది. ఇలాగే అన్నీ చేసేసుకొని రెడీ పెట్టేసుకోండి. ఇంకా దీన్ని కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేయండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని, అస్సలు మిస్ చేసుకోకండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. సో చూసారు కదా, అన్నీ ఇట్లా రెడీ చేసేసుకున్నాను. సో చెప్పాను కదా, మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి ఇవ్వండి, లేదు అంటే ఇమ్మీడియట్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. మరి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కమెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియోని కనుక నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం తప్పకుండా